5 మోస్ట్ ఓవర్ రేటెడ్ ఫీచర్స్ ఇన్ కార్ గురించి మాట్లాడుకుందామా? వచ్చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్సప్ డిస్ప్లే. ఈ హెడ్సప్ డిస్ప్లే కాస్ట్ కిందకి ఇస్తారో తెలియదు, ఎందుకంటే సరిగ్గా కనిపించదు, ప్లస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద డిస్ట్రాక్షన్ గా కూడా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఈ కార్ లో మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు, బట్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది మనకు బ్యాటరీ ఆపరేటెడ్ గా వర్క్ అవుతుంది. వన్స్ మీ బ్యాటరీ కానీ డౌన్ అయితే ఈ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ తో మీరు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యాన్సీ ఫీచర్ గా చాలా కార్స్ అయితే ఇస్తున్నారు, బట్ ఆ ఫీల్ మస్తు మజా ఉంటుంది. ఇక థర్డ్ వన్ చూసుకుంటే అంబియంట్ లైట్. ఇది కార్ ఎస్థెటిక్స్ కోసం, కార్ ఒక ప్రీమియం లుక్ కోసం అయితే ఈ అంబియంట్ లైటింగ్ అనేది చాలా కార్లు అయితే ఇస్తున్నారు. దాన్ని మనం అంతగా యూజ్ చేయం, దాని వల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. నాకైతే అంత ఇష్టం ఉండదు, అదొక ఓవర్ రేటెడ్ ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇక ఫోర్త్ వన్ చూసుకుంటే సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ ని చాలా రకాల పేర్లు అయితే అమ్మేస్తున్నారు, లైక్ మూన్ రూఫ్ అని, పానోరామిక్ సన్ రూఫ్ అని, ఈ రకంగా చెప్పి. కానీ దీనివల్ల లిటరల్లీ ఉపయోగం ఏమన్నా ఉందా అంటే పిల్లల్ని ఎక్కిస్తున్నారు. అలా అయితే ఎక్కించకండి, అది యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి. పేరుకైతే చెప్పడానికి అయితే ఉంటది, కానీ దీన్ని చాలా మంది అయితే యూజ్ చేయరు. సో ఇది ఒక ఓవర్ రేటెడ్ ఫీచర్ అని చెప్పుకోవాలి. దీనికోసం కంపెనీస్ మన దగ్గర లక్షలు అయితే ఛార్జ్ చేస్తాయి. ఇక అన్నిటికన్నా లాస్ట్ ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. దీనికైతే ఇది జర్మన్ కార్ కాబట్టి దీనికైతే లేవు. నార్మల్ గా మనం BYD వెహికల్స్ కానీ తర్వాత టాటా వెహికల్స్ చూస్తే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తా ఉంటాయి. సో అవైతే యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా బ్యాన్ చేశారు. ఏరోడైనమిక్స్ పరంగా అయితే కొద్దిగా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేటివి బాగుంటాయి, కానీ సేఫ్టీ పరంగా అయితే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అంత సేఫ్ కాదు. సో ఈ డోర్ హ్యాండిల్స్ అయితే బెటర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఓవర్ రేటెడ్. మీకు ఈ ఫీచర్స్ లో ఏ ఫీచర్ బాగా ఓవర్ రేటెడ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ సెక్షన్ పార్ట్ 2 అని కూడా మెన్షన్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.